రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో రేపటి నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 24 వరకు జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది ఆంజనేయ దీక్షాపరులు, సాధారణ భక్తులు తరలిరానున్నారు. దీక్షాపరుల మాల విరమణ, కేశఖండన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువ పందిళ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇక చిన్న జయంతి ఉత్సవాల కారణంగా ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బంది జరగకుండా సుమారు 1000 నుంచి 1500 మంది మన గుంకలి వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేయడం. భక్తులకు 24 గంటలు ఈ 3 days ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇబ్బంది జరగకుండా ఒక సుమారు 4 లక్షల వరకు లడ్డు ప్రసాదంలో తయారు చేయించడం జరుగుతుంది. అలాగే పులిహోర ప్రసాదం కూడా జరుగుతుంది. కౌంటర్స్ కూడా అక్కడ వై జంక్షన్ దగ్గర ఒక 12 కౌంటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా ఒక 3 కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేసిన భక్తులకు లడ్డు ప్రసాదాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాం. అలాగే మన పారిశుద్ధ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి టెంపుల్ ప్రిన్సెస్ అంతా కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటందుకు సిబ్బందిని 3 షిఫ్ట్ల ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిశుద్ధ్యం గురించి మన జిల్లా డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారి సూచనల ప్రకారంగా సిబ్బందిని ఒక్కొక్క పాయింట్ వైజ్గా ఏర్పాటు చేయించున్నారు. వారంతా పారిశుద్ధ్యం మొత్తం కూడా వారే చూస్తారు. హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 6 చోట్ల మెడికల్ క్యాంప్స్ కూడా దేవస్థాన ప్రిన్సెస్ లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టెంపుల్ వద్ద ఒక 2, మిగతాయి టెంపుల్ కు అవుట్ సైడ్ ఏర్పాటు చేయించున్నారు. మేము ఈరోజు మాల విరమణ చేయడానికి కొండగట్టుకు రావడం జరిగింది. అది కోనేరు దగ్గర స్నానాలు చేసినాం. కాకపోతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు.